నగరి నియోజకవర్గానికి రోజాను దూరం చేయాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న గాలి ముద్దు కృష్ణానాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ ను వైసీపీలోకి ఆహ్వానించారు. గాలి జగదీష్ కు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సోదరుడు గాలి భానుప్రకాష్ కు సరిపడడం లేదు. తండ్రి చనిపోయాక ఎవరి దారి వారిది. ఓ సందర్భంలో ఇద్దరు టీడీపీ టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు భానుప్రకాష్ వైపే మొగ్గారు. చిత్తూరు జిల్లా నగరిలో గాలి జగదీష్ రాకతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గాలి జగదీష్ మామ కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నేత. ఆయన గతంలో చేసిన పనుల వల్ల చంద్రబాబు ఆయనను దూరం పెట్టారు. ఇప్పుడు జగదీష్ వేరే పార్టీలో చేరైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఆయనకు వైసీపీ స్వాగతం పలుకుతోంది. రేపో మాపో పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటోంది. ఆ చేరిక అంశంపై రోజాకు సమాచారం ఇవ్వలేదు. కానీ విషయం మాత్రం ఆమెకు తెలిసిందని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. జగదీష్ ను చేర్చుకుంటే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరికలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదట. నిజానికి పెద్దిరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆయనను తప్పించారు. పెద్దిరెడ్డి అనుచరులుగా ఉన్న నగరీ కీలక నేతల్ని సస్పెండ్ చేయించారు. దాంతో అంతా సద్దుమణిగిపోయిందని అనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గాలి జగదీష్ ను వైసీపీలో చేర్చుకోవడం వెనుక పెద్దిరెడ్డి ఉన్నారో లేదో కానీ ఆ చేరిక ఆపలేకపోతే నగరిలో మాత్రం రోజాకు సీటు దక్కడం కష్టమవుతోందన్న అభిప్రాయం చిత్తూరు రాజకీయాలలో వినిపిస్తోంది. ఎలాగైనా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందాలని అన్న ఆకాంక్షతో ఉన్న గాలి జగదీష్ ప్రకాష్ వైసీపీలోకి రాబోతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే నగరి వైసీపీలో లెక్కలు మారే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ పై గాలి జగదీష్ ప్రకాష్ కు వైఎస్ జగన్ హామీ ఇస్తే కనుక రోజా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.